హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఎందుకంటారా? ఘీ ప్రిపరేషన్కి 1.5 మంత్ నుంచి స్టోర్ చేస్తున్న మీగడంతా ఇంక ఈరోజు బయట తీసేసాను అనమాట, నెయ్యి ప్రిపేర్ చేయడానికి. యాక్చువల్లీ ఇంతకుముందు మమ్మీ వాళ్ళు రెడీ చేసి ఇచ్చిన, ఇంకెవరైనా రెడీ చేసి ఇస్తే మనకు తెలియలేదు అంటే దీనికి ఇంత ఎఫర్ట్ పెట్టాలి అని. మనం ఏదైనా సొంతంగా చేస్తేనే తెలుస్తుంది దాని వాల్యూ. సో నేను ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ విస్కర్తో దాన్ని విస్క్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది ఎందుకో సెట్ అవ్వలేదు. మళ్ళీ బ్యాక్ టు మిక్సీ అగైన్. జార్లో ఆ మీగడ వేసేసి కొంచెం సేపు బాగా తిప్పితే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అదంతా మీగడ లాంటిది అది వచ్చేస్తుంది అనమాట, వాటర్తో సపరేట్ అయ్యి మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే బాల్స్ లాగా ఎంత స్మూత్గా వచ్చేస్తాయి. సో అలా మీరు తీసుకున్న మీగడంతా మీరు అలానే చేయండి, ఓకేనా? సో మీరు ఇంట్లో మీగడ ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా? నేనైతే ఇంతకుముందు హ్యాట్సన్ లేకపోతే ఇంకా వేరేవి తీసుకొని వచ్చేసేదాన్ని, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా మన వల్ల కావట్లేదని మా హస్బెండ్ సపోర్ట్ తీసుకున్నాను. తనే విస్ చేస్తున్నారనమాట. సో అది చేసిన తర్వాత కూడా మనకి ఇంకా వస్తుంది. సో మ్యాక్సిమం ఎంత వస్తుందో అదంతా మీరు కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం 1.5 మంత్ స్టోర్ చేసింది మనకి అది ఎంత కూడా అవ్వదు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసిన తర్వాత. సో మొత్తం మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంక ఇండస్ వ్యాలీది నేను స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను. సో దీంట్లో వేసేసుకొని ఇది హోల్ ప్రాసెస్ కొంచెం సిమ్ పెట్టే చేయాలి, అంటే మనకి కొంచెం మాడకుండా అలా ఉండాలని. నేను ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం మీడియం కూడా చేశాను, బట్ ఏం మాడిపోలేదు. బట్ స్టిల్ సిమ్లో చేయండి. ఇంక ఇండస్ వ్యాలీ రివ్యూ గురించి చెప్పాను కదా. నన్ను అడిగితే ఖచ్చితంగా గో ఫర్ ఇట్, ఎందుకంటే చాలా బాగుంది. ఈరోజు కూడా నేను కొన్ని కర్రీస్ అలా కూడా ప్రిపేర్ చేశాను, అవి కూడా అసలు ఏం మాడకుండా చాలా ఈజీగా ఉంది. ఈవెన్ క్లీనింగ్కి వాటికి కూడా మనకి అంత ఏం ప్రాబ్లం ఏం లేదు. సో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా లైక్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు మీరు కొంచెం సిమ్లోనే పెట్టి వెయిట్ చేయండి. కొంచెం పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్. ఇక్కడ చూసారా, కొంచెం స్ట్రెయిన్ చేస్తూ ఉంటే మళ్ళీ దాంట్లోనే పడింది. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అంత బాక్స్ నిండా తీసుకుంటే ఎంతైందో చూడండి. నేను ఒక గ్లాస్ కంటైనర్లో కూడా ఇది మళ్ళీ స్ట్రెయిన్ చేశాను, ఎందుకంటే అక్కడ పడిందని. ఇక్కడ మీరు చూడండి అసలు ఎంత వచ్చిందో. ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు కిచెన్ రూమ్ అంతా మంచి స్మెల్, అరోమా ఎంత బాగుందో చూసారా. ఆ కంటైనర్లో అట్లీస్ట్ హాఫ్ వరకు కూడా రాలేదండి, 1/4 అనుకోవచ్చు, అంతే తక్కువ వచ్చింది. నేనైతే ఏం చేశానంటే దీంట్లో చేసి మళ్ళీ బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అది ఓపెన్ చేసి చూస్తే అంత వైట్గా అయిపోయిందనమాట. మిగతా వాటిలో అంటే మనం షాప్లో కొన్న వాటిలో చూస్తే అది కొంచెం పూసల్లాగా అలా వస్తుంది కదా, నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మరి నేను ఏమైనా మిస్టేక్ చేశానేమో తెలీదు, నాకైతే అలా రాలేదు. నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే అది ఇలా టర్న్ అయింది. కానీ చాలా స్మూత్గా, దీని టెక్స్చర్ అసలు చాలా బాగుంది. టేస్ట్ చేసిన అసలు లిటరలీ చాలా బాగుంది. అది అసలు నెయ్యిలాగా లేదా, ఏదో క్రీమీ టెక్స్చర్లో అలా వచ్చింది. కానీ చాలా టైం టేకింగ్ అండి.
సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఒకవేళ అలా పూసలు రావాలంటే ఏమన్నా మీకు తెలిస్తే నాకు సజెషన్స్ కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.